నాన్ వెజ్ కర్రీస్కి ధీటుగా ఉండే మామిడికాయ పికిల్ని నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ కర్రీస్ వండినా సరే అంత కడుపు నిండా తృప్తిగా తినము, కానీ ఇలాంటి చట్నీస్ కానీ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాను. అయితే అసలు ఇవి నేను సమ్మర్లో పట్టానని అయితే మీరు ఎవ్వరు అనుకోవద్దు. ఇప్పుడు ఈ కాలంలో దొరికే మ్యాంగో పైరుకాయలు పడతాయి కదా, మామిడికాయలు, అవి మాకు తెలిసిన వాళ్ళైతే ఒక 3 కాయలు ఇచ్చారు. ఆ 3 కాయలు పులిహోర చేసినా లేకపోతే ఏదైనా చేసినా అప్పుడే తింటాం. చట్నీ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అని అయితే ఆలోచించి దాన్ని పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేశాను. ముందుగా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి రాళ్ళ ఉప్పు వేసి నైట్ అంతా ఒక చిన్న జాడీలో పెట్టి అట్టు పెడితే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్కలు మగ్గేసి కొద్దిగా పులుసు ఊరుతుంది. ఆ పులుసుతో పాటుగా కారంలో కొద్దిగా చిన్నులపాయలు వేసేసుకుని గుడ్డు కారంలో చిన్నులపాయలు వేసి మిక్సీ పట్టేసి తాలింపు పెట్టుకుని వేడి వేడి అన్నంలో తింటే ఆహా, ఆ టేస్టే వేరు. చాలా కమ్మగా, నోటికి చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి.